హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ItluMeeSravanthi. సో ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా కుల్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ కుల్ఫీని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే హాట్ సమ్మర్లో కూల్ కుల్ఫీని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు. సో వీటిని మెత్తగా పౌడర్లా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. పౌడర్ అనేది మనకు కోర్సుగా ఉండాలి, అప్పుడే మనకు కుల్ఫీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 500 ml మిల్క్ తీసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే తీసుకోండి, లేదంటే ఇంట్లో టీ గ్లాసులతో కూడా మనం ఈ కుల్ఫీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని బాగా మరిగించుకోవాలి. అడుగు అంటకుండా మనము గరిటెతో ఇలా కలుపుతూ పాలని బాగా మరిగించుకోవాలి. 500 ml మిల్క్ 250 ml అయ్యే వరకు మనం పాలని మరిగించుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోండి, నార్మల్ మిల్క్ అయినా సరే, ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇలా మిల్క్ బాగా మరగాలి, చిక్కబడాలి. అడుగంటకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాలను చిక్కబడనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి పాలు చిక్కబడ్డాయి. థర్టీ మినిట్స్ పడుతుంది మనకి పాలు మరగడానికి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకొక టీ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కోర్స్గా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలను వేడి తగ్గి కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మొత్తం టోటల్గా మనకు మిల్క్ అనేది కూల్ అయిపోవాలి. ఏమాత్రం పాలు వేడిగా ఉండకుండా చూసుకోండి. ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను చేయట్లేదు. మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాం కాబట్టి కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు టోటల్గా కూల్ అయిపోయింది కదా. కూల్ అయిపోయిన తర్వాత మనం మీకు మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లో తీసుకోండి, లేదంటే గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. సో మౌల్డ్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ బ్యాటర్ని
ఇందులో పోసుకోవాలి. ఫిల్ చేసేసుకొని క్యాప్స్ టైట్ చేసుకోవాలి. ఇదొక మెథడ్. తర్వాత టీ గ్లాస్లో అయితే గ్లాసెస్లో ఫిల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసుకోవాలి. సో దీని చుట్టూ మనం ఒక రబ్బర్ కానీ లేదంటే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని కొంచెం ఘాటు పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకోండి, లేదంటే ఇలా మనం అందులోకి డిప్ చేసుకోవాలి. వన్ బై వన్ మనం ఇలాగే స్టిక్స్ని అందులో డిప్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా కుల్ఫీ అనేది మనకు తయారైపోతుంది. తర్వాత రిఫ్రిజిరేటర్లో 4 to 5 hours పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు మన కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని అందులో డిప్ చేసి ఇలా మనం ఓపెన్ చేసుకుంటే సో చూడండి ఎంత ఈజీగా మన కుల్ఫీ అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత గ్లాస్లో కూడా చూపిస్తాను. సిల్వర్ ఫాయిల్ అనేది తీసేసుకొని ఇలా తిప్పుకుంటూ లాగితే మనకి కుల్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సమ్మర్లో ఇలా ఈజీగా మనం ఇంట్లోనే కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త పిస్తా పప్పుని పైన ఇలా చల్లించుకోండి. డ్రై ఫ్రూట్స్ బాగా తినేవాళ్ళు ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా ఉందండి నా వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.